నమస్తే అండి, నేను మున్నా. నిన్న చిరంజీవి గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు పిలిచారని వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వెళ్తే పండక్కి అక్కడ మోడీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన బీజేపీలో వచ్చేస్తున్నారు, మంత్రి పదవి ఇస్తున్నారు అన్నట్టు టాపిక్ నడుస్తుంది. అదేంటంటే మన చిరంజీవి గారు నా లెక్క ప్రకారం మర్యాదపూర్వకంగా వచ్చారు, కానీ పార్టీలో వెళ్ళే ఉద్దేశం ఆయనకి లేదు. అలా అంటే ఆయన ఇప్పటివరకు పాలిటిక్స్లో ఉంటే కంపల్సరీ ఇప్పటికీ సీఎం అయి ఉండేవారు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ వచ్చినా జాగ్రత్తగా పాలిటిక్స్లో నిలదొక్కుని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అదే అప్పుడు 18 సీట్లు వచ్చిన మన చిరంజీవి గారు ఇప్పటివరకు ఉంటే కంపల్సరీ సీఎం అయ్యేవారు. కానీ ఆయన మనస్తత్వానికి పాలిటిక్స్ వచ్చి రాలేదు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారు వస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇప్పుడు మన చిరంజీవి గారు సీఎం అయిపోతారు ఎప్పుడో ఒకటి అని. కానీ ఆయన మంచితనం ఈ పాలిటిక్స్లో సెట్ అవ్వరు. ఆయన సినిమాల్లో రఫాడించాలి, పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు రఫాడించాలి. అన్నదమ్ములు, ఇక్కడ తమ్ముడు గారు రఫాడించాలి పాలిటిక్స్లో, అక్కడ చిరంజీవి గారు సినిమాల్లో రఫాడించాలి, అంతే మా ఉద్దేశం. ఇంకోటి ఇదేంటంటే ఈ న్యూస్లో ఆ చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పాలిటిక్స్లో వచ్చేస్తున్నారు. వైసీపీ వాళ్ళతో మాట్లాడితే వైసీపీ వాళ్ళు వచ్చేస్తున్నారు అంటారు, మా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే జనసేన వాళ్ళు వచ్చేస్తున్నారు అంటారు. ఇప్పుడు ఇలాగా బీజేపీ వాళ్ళు అయితే మాటికి మా పార్టీలో వచ్చేస్తున్నారని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన అంత మంచి పర్సను, ఆయన మా పార్టీలో వచ్చేస్తున్నారు అని చెప్పుకుంటే వాళ్ళ వాల్యూ పెరుగుతుందని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ పర్సన్ అలాంటి అతను. అదే వేరే వాళ్ళకి అలా చెప్పరు, ఎందుకు వచ్చింది బాబు అని వదిలేస్తారు. కానీ ఇది చిరంజీవి గారు ఇది. ఇంకోటి నా ఉద్దేశం అయితే ఆయన పాలిటిక్స్లో రాకుండా ఉండాలి. మరి ఆయన ఎట్టి పరిస్థితుల్లో రారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉండేదైతే ఎప్పుడో వచ్చేవాళ్ళు. ఆయన మంత్రి శాఖలో అన్నీ చేశారు. ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది పాలిటిక్స్ మనకి అచ్చిరావు. ఎందుకంటే చాలా రఫ్గా ఉండాలి ఇందులో. ఆయన మనస్తత్వానికి ఆ రఫ్నెస్ లేదు. ఆయన చాలా నీట్ మనిషి, ప్రతి ఒక్కరిని నమ్మేస్తారు. ఆయన్ని అందరూ చాలా విధాలుగా నష్టమే చేస్తారన్నమాట పాలిటిక్స్లో. ఆయన పాలిటిక్స్లో రావాలని మేము అసలు ఆలోచించుకోవట్లేదు. ఆయనకు కూడా ఆ ఉద్దేశం ఉండి ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే చిరంజీవి గారు రాకూడదని, ఆయన మీద మాకు అంత ప్రేమ. ఆయన ఎవరు మాటలు పడనవసరం లేదు. ఆయన నీట్గా ఇప్పుడు మెగాస్టార్ పొజిషన్లో ఎప్పటికీ కూడా మెగాస్టార్ పొజిషన్లోనే ఉంటారు. మన మహేష్ బాబు గారు కూడా చెప్పారు ఎప్పటికీ నెంబర్ 1 చిరంజీవి గారేనని. ఆయనకి అంత వాల్యూ ఉంది. మొన్న కూడా గేమ్ చేంజర్ వచ్చింది, కానీ గేమ్ చేంజర్కి ఏవేవో నెగిటివిటీలు అవి ఇవి క్రియేట్ చేసి నొక్కేశారు. అది అర్థమైంది ఆటోమేటిక్గా. అదే మన విశ్వంభర చిరంజీవి గారు వచ్చుంటే అందరూ ఆయన తొక్కేసేవారు, ఎవరు ఆయన్ని నొక్కలేరు. సంక్రాంతి బొనగాడు ఆయన. ఏంటంటే మన గేమ్ చేంజర్ కూడా బాగుంది, కానీ సక్సెస్ అయ్యారు వాళ్ళు నొక్కటంలో, ఆయనకి నెగిటివిటీ క్రియేట్ చేయడంలో. అదే చిరంజీవి గారు ఆయన కంటి చూపుతో శాసించేవారు. ఈ సంక్రాంతి మన విశ్వంభర వచ్చి ఉంటే కనుక నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. అయినా వెయిట్ చేద్దాం, ఎప్పుడొచ్చినా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకోటి మన చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే మేము పిచ్చ ఫ్యాన్స్ ఆయన చిన్నప్పటి నుంచి. అందుకని ఆయన ఏ పొజిషన్లో ఉంటే ఎక్కడుంటే బాగుంటుందని మేము ఆలోచించుకుని ఇప్పుడు సినీఫీల్డ్లో ఆయనకి చాలా, అప్పుడు కూడా నెంబర్ 1 ఉండేవారు అతను ఇమ్మీడియట్గా రాగానే ఆయన నటించిన ఖైదీ నెంబర్ 150 వచ్చింది, ఇండస్ట్రీ హిట్ కొట్టేటప్పుడు. ఆయన ఎప్పుడో సినీఫీల్డ్లో ఎప్పుడొచ్చినా ఆయన డ్యాన్స్ క్రేజ్ కానీ ఆయన క్రేజ్ కానీ ఎప్పుడు తగ్గదు. అది మేము కూడా చిన్నప్పటి నుంచి ఆయన వీరాభిమానులుగా ఉండి ఆయన పాలిటిక్స్లో రాకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన యముడి మొగుడు సినిమాలో నా జేబులో డబ్బులు కొట్టేశారు చిన్నప్పుడు.
నేను చిన్నోడిని. రిలీజ్ రోజు ఫస్ట్ షో మా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ షో మిస్ అవ్వకూడదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఎముడికి మొగుడు కూడా డబ్బులు కొట్టేస్తే ఇంకా సినిమా వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షో చూడగలనా లేదా అనుకున్నప్పుడు లక్కీగా ఏడ్చేసాను థియేటర్లో. ఎవరు ఆ టైంలో డబ్బులు ఇచ్చి ఏదో ఎదించేసి పంపించారు నా ఏడుపు చూడలేక. అలాగనమాట, అంత పిచ్చి. అందుకని ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళంలో మనం ఉంటాం. అందుకని ఈ పాలిటిక్స్ ఆయనకి అచ్చి రాలేదు. మా విన్నపం ఆయన అందులో రాలనుకుంటున్నాను. అది అలాగనమాట. మన దాని గురించి ఏంటంటే చిరంజీవి గారు సినీ ఫీల్డ్లోనే ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఆటోమేటిక్ డిప్యూటీ సీఎంగా అక్కడ ఒక రేంజ్లో ఆయన ప్రతి సమస్యలు చూసుకొని ఒక్క సీటు వచ్చిన ఆ సీటు కూడా వదిలేసి వెళ్ళిపోయిన ఆయన డేరింగ్గా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే మంచి పరిపాలన సాగిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఈ న్యూస్ విని ఇమీడియట్గా చేయాలనిపించి కానీ అందరూ అనుకుంటున్నారు, కానీ చిరంజీవి గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో రాలేనే మేము అనుకుంటున్నాం. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.